కమ్మనైన సొరకాయ పులుసండి. ఎంతమంది సొరకాయకి తోటి పులుసు చేసుకుంటారు చెప్పండి? నేను ఎలా చేశానో అలాగా ట్రై చేసి చూడండి. మీరు కూడా పెద్ద ఫ్యాన్స్ అయిపోతారు. హే గాయ్స్! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈ వీక్ మన లాంగ్ వ్లాగ్ వచ్చేసి కమ్మనైన సొరకాయ పులుసండి. ఎంతమంది సొరకాయకి తోటి పులుసు చేసుకుంటారు చెప్పండి? ఐ మీన్ లైక్ నా కామెంట్ బాక్స్‌లో చెప్పేసేయండి. అండ్ కొంతమంది సొరకాయ దప్పలం అంటారు. కొంతమంది సొరకాయ ఇగురు కూర అంటారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కాల్డ్ మేమైతే సొరకాయ పులుసు అని అంటామనమాట. అసలు సొరకాయతో కూడా పులుసు చేస్తారా అని అనుకుంటారేమో. బట్ ఒక్కసారి ఈ స్టైల్‌లో నేను ఎలా చేశానో అలాగా ట్రై చేసి చూడండి. మీరు కూడా పెద్ద ఫ్యాన్స్ అయిపోతారు. బేసిక్‌గా ముందు నాకు కూడా తెలీదనమాట. బట్ ఒకరోజు కొద్దిగా సొరకాయ మిగిలిపోతే ఇట్లా ట్రై చేశాను. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటది. అంటే కొద్దిగా పులుపు తగులుతూ టొమాటోలో ఉన్న కమ్మదనం, ఆ సొరకాయలో కొద్దిగా తీపి ఉంటుంది కదా! అది కూడా మిక్స్ అయ్యి చాలా అంటే చాలా బావుంటది. సో, ఇంకా తయారీ విధానంలోకొచ్చేస్తే చూసారు కదా! ఇక్కడ ఆనియన్స్ కొద్దిగా పొడవుగా పులుసు కూరకు తగినట్టుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక మీడియం సైజ్ చిన్న టొమాటో, ఇంకా సొరకాయని చూడండి ఇలా క్యూబ్స్ లాగా కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి తినేటప్పుడు కూడా మంచిగా ఒక పీస్ తిన్న ఫీలింగ్ వస్తుంది. అసలు నోట్లో ఏసుకుంటే అలా కరిగిపోతది. మీరు గాని లేత సొరకాయ తీసుకుంటే చాలామంది పిల్లలు సొరకాయ పప్పు, సొరకాయ బజ్జీ ఆర్ సొరకాయతో కూర అంటే అంతగా ఇష్టపడరు కదా! ఇలా పుల్లగా, కమ్మగా చేసి పెట్టండి. అసలు చెప్తున్నాను కదా! అలా తినేస్తామనమాట. ఎంత అన్నం తింటామో మనకే అర్థం కాదు. సో, ముందుగా ఇట్లా కొద్దిగా బాటమ్ కాస్త మందంగా ఉన్న గిన్నె పెట్టేసుకొని కాస్త 1-2 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఏసుకుంటే చాలు. సొరకాయకి, పులుసు కూరలకి ఎక్కువ ఆయిల్ పట్టదు. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆవాలు, మినపప్పు, జీలకర్ర, అలాగే మెంతులు. మీరు అబ్జర్వ్ చేస్తుంటే పులుసు కూరల్లో అన్నిట్లో నేను మాక్సిమం మెంతులు వాడతానండి. చాలా బావుంటది ఆ మెంతులు ఎలా అంటే వేగడం కంటే కూడా ఆ పులుసులో ఉడుకుతాయి కదా! సో, చాలా బావుంటది. మీకు ఆ చేదనేది పోతుంది. అండ్ అది మంచిగా కడుపులోకెళ్ళి మనకి హెల్తీగా కూడా ఉంటామనమాట. మెంతుల్లో చాలా మంచి ఆరోగ్య గుణాలున్నాయి కదా! సో, ఈ రకంగా మెంతులు కొన్ని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. సో, ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కావాలంటే ఒక 2, 3 చిల్లీస్ అదే గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీనిలోకి బానే ఉంటది. ఇట్లా కొద్దిగా ఉక్లా ముక్లా అటు ఇటుగా దంచిన తెల్లగడ్డ యాడ్ చేసేసుకొని మంచిగా వేగనివ్వాలి. మూత పెట్టే చేస్తాను నేను ప్రతి కర్రీస్. సో, ఇలా చేసుకుంటే మనకి ఆనియన్ నుంచి ఏ కూరగాయ అయితే ఆ కూరగాయ నుంచి అలా వాటర్ రిలీజ్ అయ్యి అందులోనే ఉంటుంది. కొద్దిగా వేగిన తర్వాత టొమాటో ముక్కలేసుకొని వేపేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకొని దగ్గరగా వేపుకున్నాక ఈ టైంలో ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా సొరకాయ ముక్కలు అవి కూడా వేసేసుకొని దీనికి సరిపడా కారం వేసి బాగా కలిపేసి మూత పెట్టేసేయండి. దీనివల్ల ఆ ఆనియన్‌లో ఉండేది, అలాగే తెల్లగడ్డలో ఉండే రసం ప్లస్ ఈ ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ ముక్కలకి పడతాయి. కొద్దిసేపు అయిన తర్వాత ఇలా చింతపండుని ఒక్క నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానపెట్టుకొని ఉంచుకొని దాన్ని ఇలా పిండి చెత్త తీసేసి చింతపండు రసం పోసేసుకోండి. దీంట్లోనే మీకెంత పులుసు తినగలమో మీ పులుపుకి తగినట్టుగా వాటర్ పోసుకుంటూ పెట్టేసి మొత్తం కూరని కలిపేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలనమాట. ఇంకా లాస్ట్‌లో దించేసేటప్పుడు ఇది నా టచ్. నేను చేపల కోసం చేసుకుంటాను కదా! చేపల పులుసు కోసం. ఇది ఏ పులుసులోకైనా వాడుకోవచ్చండి. కోడిగుడ్డు పులుసు అన్నిట్లోకి ఆ పొడిని కొద్దిగా వేసేసుకొని దించుకున్నారంటే అసలు ఇంకా మీకు చెప్తున్నాను కదా! మళ్ళీ నాకసలు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే నోరూరుతుంది. అంత బావుంటుంది ఈ సొరకాయ పులుసు. మీకు నచ్చితే తీపి ఇష్టపడే వాళ్ళు ఒక టీ స్పూన్ బెల్లం పొడో, లేకపోతే ఒక చిన్న ముక్క బెల్లం కూడా యాడ్ చేసుకోండి. ఇంకా చాలా బావుంటుంది. లేదు మా దగ్గర ఈ చేపల పొడి ఆర్ పులుసు పొడి లేదంటారా, ఒక్క టీ స్పూన్ సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు.
అది కూడా డిఫరెంట్ టేస్ట్ వస్తది. బట్ ఇలా చేసుకొని చూడండి. మీకు ఎంతమంది ఇలా చేస్తారనేది కామెంట్ బాక్స్‌లో చెప్పండి. లేదు ఇప్పటి వరకు చేయని వాళ్ళు చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవీణాస్ విజన్. థాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు వచ్చేస్తాయి.